ఇక తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శనం టోకెన్ల కోసం బారులు తీరారు. క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మరోవైపు తిరుమల క్యూ కాంప్లెక్స్లతో పాటు కంపార్ట్మెంట్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు దాటి భక్తులు సుమారు 3 కిలోమీటర్ల మేర దర్శనం కోసం వేచి ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ సాయి, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా నారాయణగిరి షెడ్లు 9 షెడ్లు నిండిపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి మాత్రం ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ మరోవైపు తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం కావచ్చు, మరోవైపు తిరుపతి భూదేవి కాంప్లెక్స్ అంటే ఏదైతే అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఒకటి శ్రీవారి మెట్టుకు సంబంధించినటువంటి టోకెన్లు, అటు ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లకు సంబంధించి కూడా ఈరోజు భారీగా తరలి వచ్చారు ముఖ్యంగా భక్తులు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న 24, ఈరోజు 25 క్రిస్మస్ హాలిడేస్ రావడం, ప్రధానంగా రేపు కూడా హాలిడే ఉండడంతో భారీగా భక్తులు తిరుమలకి పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుపతిలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తులే ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు తిరుమలకు వెళ్ళేటువంటి వాహన తనిఖీ కేంద్రం వద్ద కూడా సుమారు గంటల పాటు ఏదైతే వేచి ఉండి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీగా ఇటు బస్సుల్లో వెళ్తున్నటువంటి భక్తులు కావచ్చు, మరోవైపు వాహనాల్లో సొంత వాహనాల్లో వస్తున్నటువంటి భక్తులు సుమారు ఇక్కడ తనిఖీ కేంద్రం వద్దే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అవస్థలు పడినట్టు తెలుస్తుంది. కాసేపటి కిందటే పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ అయితే క్రమబద్ధీకరించారు. ఎందుకంటే జిల్లా పోలీస్ అధికారులు ఏదైతే జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తనే స్వయంగా వచ్చి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏదైతే భక్తులు తోపులాటకు గురవుతుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయనే పూర్తిగా పరిశీలించి పూర్తిగా భక్తులను అయితే ఎవరికి వారిని వాళ్ళ లైన్లలో పంపించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెక్యూరిటీని కూడా భారీగా టైట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆయన 2 రోజుల కిందటే దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అతి దగ్గరగా ఉంది. ఎందుకంటే 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి, అట 3 రోజులు, 1వ జనవరి 1 అట్లా వరుసగా 3 రోజుల పాటు ఇప్పటికే టోకన్లు కూడా ఆన్లైన్లోనే కేటాయించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా భక్తులు 27, 28వ తేదీ నుంచే భారీగా భక్తులు తిరుపతికి చేరుకునే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. భక్తులకి ముందే టీటీడీ ఒకటే తెలుపుతుంది, కేవలం ఏదైతే 30వ తేదీ, 31, 1వ తేదీకి సంబంధించి ఆన్లైన్లో కేటాయించాం టోకన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే తిరుమలకి రావాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భక్తులు ఎవరైనా టోకన్ లేకుండా తిరుమలకు వస్తే దర్శనం లేక ఇబ్బంది పడతారు. దయచేసి దీన్ని గతంలో చూసుకున్నట్టయితే కొన్ని ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా భక్తులకు సంబంధించి కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈసారి జరగబోయే వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ఇటు టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి చూసుకున్నట్లయితే తిరుమలలో ఏదైతే శ్రీవారి ఆలయము ముస్తాబు భారీగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయంలో మొన్న ఏదైతే మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుమంజనం నిర్వహించిన తర్వాత శ్రీవారి ఆలయంలో ఫల పుష్ప ప్రదర్శనతో పూర్తి స్థాయిలో అలంకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో వైకుంఠ ఏకాదశికి ఏ విధంగా చేస్తారో అంతకు మించి ఈసారి వైకుంఠ ఏకాదశికి శ్రీవారి ఆలయం ముందు కూడా ప్రత్యేక సెట్లు వేసి ఏదైతే ఈ అలంకరణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకి వసతి గదులకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విఐపీలు వచ్చే నేపథ్యంలో విఐపీలు ఎన్ని గంటల పాటు వాళ్ళకి దర్శనం కేటాయిస్తారనేది కూడా ప్రత్యేకంగా ముందుగానే చెప్పారు. ఎందుకంటే ఉదయం 9 నుంచే ఏదైతే సామాన్య భక్తులకి దర్శనం అవకాశం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు. కానీ ఈసారి వైకుంఠ ఏకాదశికి కొంచెం ముందే భక్తుల్ని అనుమతిస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలకి వచ్చేటువంటి భక్తులకు అలిపిరి నడకదారి కావచ్చు, మరోవైపు శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా భక్తులకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లలో ముఖ్యంగా హెల్మెట్లు లేని వాహనాలను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనాలని ముఖ్యంగా భక్తుల్ని ఖచ్చితంగా కోరుతున్నారు, భక్తులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఘాట్ రోడ్లో ప్రయాణించేటువంటి వాహనాలు నిదానంగా వెళ్ళాలని చెప్పేసి ఇటు విజిలెన్స్ అధికారులు కూడా కోరుతున్న పరిస్థితి
పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయ ప్రసాదాలకు సంబంధించి చూసుకున్నట్లయితే లడ్డూలకు సంబంధించి రోజుకు 3 లక్షల దాకా లడ్డూలు తయారవుతున్నాయి. మరోవైపు 8,000 కళ్యాణం లడ్డూలు కూడా విక్రయిస్తున్నారు. దానికి సంబంధించి కూడా లడ్డూలు ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో స్టాక్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 10 రోజులకు సంబంధించి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఆ భక్తులకి ఎవరికి ఈ లడ్లు కొరత ఉండకూడదు. ఆ లడ్లు కొరత లేకుండా టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు కూడా కాసేపటి కిందటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు ఏదైతే భక్తులకు శ్రీవారి దర్శనానికి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఇప్పటికే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ సునీల్.